కలియుగాంతానికి సంబంధించిన సంకేతాలు ఎట్లా ఉంటాయంటే బ్రహ్మంగారి కాలజ్ఞాన లెక్కల ప్రకారం ఇప్పుడు ఈ యాగంటి బసవన్న ఇంచుకించుకు పెరుక్కుంటూ ఈ మూల స్తంభాన్ని మొత్తం ఛేదించిన తర్వాత కలియుగంలో పాపాలు పెరిగిన తర్వాత స్వామివారు రంకె వేయడం జరుగుతుంది. రంకె వేయడం అంటే అతను లేచి పరిగెత్తడం కాదు, అరవడం అన్నమాట. అంటే గంభీరంగా శబ్దం చేయడం జరుగుతుంది. ఆ గంభీరంతో వచ్చే శబ్దాన్ని విని ఇక్కడ ఉండే చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలందరికీ కూడా చెవులు పగిలిపోవడం జరుగుతుంది. అట్లాగే తను శబ్దం రంకె వేసిన తర్వాత శ్రీశైలంలో ఉండే నందీశ్వరుడు కూడా తను ఉన్న చోటనే విదిలించడం జరుగుతుంది. తర్వాత పాతాళ గంగలో ఉండే ఇంకో నందీశ్వరుడు కూడా పరిగెత్తి రావడం జరుగుతుంది. ఇవి కలియుగాంతానికి సంబంధించిన చివరి సంకేతాలు. అయితే ఈ చివరి సంకేతాల్లో జరిగేటప్పుడు మనకు కనిపించే మరో అద్భుతమైన సంకేతం ఏంటంటే నెల్లూరు పట్టణం అంతా కూడా నీట మునిగిపోతుంది. దక్షిణ అమెరికా మొత్తం కూడా నాశనం అయిపోతుంది. టోటల్గా దక్షిణ అమెరికా మొత్తం నాశనం అయిపోయి కేవలం 5 ఇండ్లు మాత్రమే మిగులుతాయి. ఇవన్నీ కూడా కలియుగాంతంలో కలియుగం అయిపోవడానికి చివరి భాగాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే మన కళ్ళ ముందు ఇంకా కొద్ది రోజులు రాబో రోజుల్లో ఈ చివరి సంకేతాలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈరోజు మనం చూసినట్టయితే దశాబ్దాలుగా ఈ యాగంటి బసవన్న మనకు పెరగడం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే కలియుగాంతం చివరి భాగానికి ఈ సంకేతమైన ఈ బసవన్నకి చాలా మహిమాన్వితమైన ఈ ప్రపంచంలో అతీతమైన శక్తులు ఈ బసవన్నకి తప్పకుండా కలుగుతాయని తెలియజేస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ చూడండి, యాగంటి బసవై అంతకంతకు పెరిగి కలియుగాంతంలో కాలి దువ్వి రంకె వెయ్యును అని మనకి వీటి మీద ఎవరైతే ఈ పురావస్తు శాఖ పరిశోధనలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసి కలియుగంలో ఉండే సబ్జెక్ట్ని కూడా బాగా చదివి ఈ బయటికి తీసి చెప్పడం జరిగింది. కాబట్టి కలియుగాంతం గురించి వచ్చే ఏవైనా కూడా ఈరోజు యూట్యూబ్లో వచ్చే ప్రజలు చూసి దాన్ని ఆహా ఊహా అని అనకండి. ఎప్పుడైతే ఇది సంకేతం మనకి ఇస్తుందో, ఎప్పుడైతే ఇది అరుస్తుందో, ఎప్పుడైతే ఇది కాళ్ళు రంకె వేస్తుందో ఆ రోజు మాత్రమే కలియుగాంతం చివరి భాగం అని మీరు నమ్మాలి. కలియుగాంతంలో చివరి భాగం కూడా మీకు నెల్లూరు పట్టణం అంతా నాశనమైన రోజు మనం నాశనం అయిపోయినామని మీరు డిసైడ్ అయిపోయింది. అమెరికా కూడా దక్షిణ అమెరికాలో కూడా మొత్తం భూకంపాలు వచ్చి కేవలం 5 ఇండ్లు మిగిలితే మాత్రమే అప్పుడు కలియుగాంతానికి చివరి భాగం అని మీరు నమ్మాల్సి వస్తుంది అని తెలియజేస్తూ కాలజ్ఞానంలో జరిగిన స్వామివారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు రాసిన కల్కి అవతార పురుషుడైన ఈ మహాస్వామివారు రాసిన మీ కాలజ్ఞానాన్ని మీకు రాబో తరాలు మీకు మరింత ఇంకొక చోట నుంచి మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుందని తెలియజేస్తూ నమస్తే.